బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక సెప్టెంబర్లో ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలవనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తం మీద రాష్ట్ర మంత్రివర్గం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఒకవైపు రిజర్వేషన్ల ఇంప్లిమెంటేషన్, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు, మరోవైపు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం. పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? కేబినెట్ ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి ఊగిసలాడుతున్నట్టు అంశంపై కూడా క్లారిటీ దాదాపు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా సెప్టెంబర్ లో హైకోర్టు ఇచ్చినటువంటి గడువు లోపు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఎన్నికల ఏదైతే కమిషన్ కూడా లేఖ రాసింది ప్రభుత్వం. ఖచ్చితంగా అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఓటర్ లిస్ట్ తో పాటు అదేవిధంగా పోలింగ్ బూత్, అదేవిధంగా వార్డులు అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఎన్నికలకు పోతాము. సెప్టెంబర్ 2వ వారంలో ఎన్నికలకు పోవడానికి అవకాశం కల్పించాలంటూ కూడా ఒక లేఖ రాసింది ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో కూడా ఎన్నికల సంఘానికి రాసిన లేఖతో కూడా స్పష్టమైంది. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కి అంటే ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం పోతుందని, సో ఈ క్రమంలో కూడా ఒక ఉత్కంఠకు తెరపడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించదా అసలు అనే ఒక సందేహం అందరిలో ఉన్న నేపథ్యంలో కూడా ఆ సందేహాన్ని అంటే పటాపంచలు చేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో మరోవైపు ఏదైతే ఈ కేబినెట్ సమావేశంలో ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపై కూడా దాదాపు ఖచ్చితంగా అమలు చేయాలి అనే అంశంపై కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే అంటే అది ఆర్డినెన్స్ అనేది అక్కడ పెండింగ్ లో ఉంది, కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక జీవోని తీసుకురావాలని కూడా భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఆ జీవో వస్తే ఏ విధంగా న్యాయపరమైన చిక్కులు ఉంటాయనే అంశాలపై కూడా ఏ విధంగా ముందుకు పోవాలనే అంశంపై చర్చించారు. సో నిర్ణయం తీసుకున్నారు. మరొక వైపు ఖచ్చితంగా ఏదో 42% రిజర్వేషన్ అమలు చేయాలని కూడా భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా మరోవైపు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఏదైతే గతంలో అంటే ఇటీవల కాలంలో ఎమ్మెల్సీలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కూడా ఎమ్మెల్సీ కోదండరాం కావచ్చు, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ల సభ్యత్వాన్ని అంటే మండల సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా కూడా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఖాళీలు ఏర్పడ్డట్టు కూడా ఇప్పటికే ప్రకటించింది. సో ఈ క్రమంలో కూడా ఆ స్థానంలో మళ్ళీ కోదండరాం తో పాటు అమీర్ అలీ ఖాన్ బదులు ఈసారి అజారుద్దీన్కి అవకాశం కల్పించాలని కూడా కేబినెట్ లో తీర్మానం చేశారు. సో ఈ క్రమంలో కూడా ఈ మూడు ముఖ్య అంశాలపై కూడా కేబినెట్ లో భేటీలో అయితే చర్చించే నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. మరోవైపు కాళేశ్వరం సంబంధించిన కమిషన్ రిపోర్టు సంబంధించి అసెంబ్లీలో రేపు టేబుల్ చేస్తున్నారు. అసెంబ్లీలో టేబుల్ చేసి దానిపై చర్చ పెట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి సభ్యులకు కాపీలు అందించి దాని మీద చర్చిస్తారని కూడా ఇప్పటికే కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో కూడా రేపు ఉత్కంఠభరితమైన అంటే రేపు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా రేపు వాడివేడిగా అయితే అసెంబ్లీ జరగనుంది. అసెంబ్లీలో ఖచ్చితంగా ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్టు టేబుల్ చేసి దానికి సంబంధించి మొత్తం చర్చ జరుగుతుంది. ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఏమో కాళేశ్వరం కమిషన్ పై సిబిఐ ఎంక్వైరీకి పోవాలంటుంది. బీఆర్ఎస్ ఏమో ఖచ్చితంగా ఇప్పటికే అంటే అసెంబ్లీలో చర్చ పెట్టొద్దంటూ కూడా ఇప్పటికే హరీష్ రావు లంచ్ మోషన్ పీటింగ్ వేసిన నేపథ్యంలో కూడా రేపు మార్నింగ్ వరకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి అయితే వస్తున్న రేపైతే వాడివేడిగా అయితే సమావేశాలు జరుగుతాయని చెప్పొచ్చు. ఈ రోజు అయితే బీఆర్ఎస్ యూరియా కొరత మీద, వర్షాల మీద ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కూడా ఏదైతే కమిషన్ వరకు ర్యాలీ చేశారో అసెంబ్లీని ముట్టయించారు, వారిని అరెస్ట్ చేశారు. రేపు కూడా ఖచ్చితంగా వాడివేడిగా అయితే సభ జరుగుతుందని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.